ఇదిగో ఇది ఇది రికార్డ్ అవుతుంది. ఇదంతా కట్. ఫస్ట్ లోనే పెడతాం ఇది. ఫస్ట్ లోనే ఇదే వీడియో స్టార్ట్ అయ్యేది దీంతోనే. హాయ్ ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పేరు మర్చిపోయినా. ఓకే, కొంచెం వాయిస్ లో జోష్ అని. ఓకే, హాయ్ ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బట్ రిలవెంట్. సో ఇవాళ ప్యానల్లో ఇంకొంతమంది యాడ్ అయ్యారు. వీ హ్యావ్ మందీప్, మనోజ్ అండ్ అఖిల్ అండ్ ఇంకా నేను తెలిసిందేదే. సో మీరు ఎవరు సార్? హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బట్ రిలవెంట్. యో, వేదవసోది ఇవాళ మన టాపిక్ వచ్చి ఫ్యానిజం. ఆఫ్ కోర్స్ తెలుగు స్టేట్స్ లో యూత్ స్కూల్లో కాలేజ్లో ఉన్న ప్రతి ఒక్కడికి ఏదో ఒక టైంలో తెలుగు సినిమాల పైన ఇష్టము. ఒక పర్టికులర్ హీరో అంటే చాలా అంటే పడి కోసుకునే అంత పిచ్చి ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఒకవేళ అలా లేకపోతే వాడు ఏదో తేడా అన్నట్టే చూస్తాం కానీ, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చే అంతవరకు, కొంతమంది మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత కూడా అది అట్లానే మెయింటైన్ చేస్తుంటారు. సో దానిపైన మా టేక్ ఈస్ టుడేస్ టాపిక్. మాట్లాడరా. నువ్వే ఓజీ ఫస్ట్ డే 700 రూపాయలు పెట్టిపోయావు. ఫస్ట్ డే కాదు, ప్రీమియర్. హైదరాబాద్ లో ఉంటే ఇంకా 10,000 5,000 కూడా పెట్టాల్సి వచ్చేదిలే. బెంగళూరులో ఉన్నాం కాబట్టి కొంచెం తక్కువ చీప్ గానే వెళ్ళేసి వచ్చినాం. పని ఏంటంటే ప్రతి 5 minutes కి ఒకడు పాల ప్యాకెట్ తీస్తాడు, పోయి పరిగెత్తుకుంటా పోయి పోస్టర్ కి పాలు వస్తాడు. వీళ్ళు ఇంకా అరుస్తా అంటారు అనమాట. ఆ పాల ప్యాకెట్ అయిపోయినాక కామ్ అయిపోతారు. మళ్ళీ ఇంకొకటి పోయి పరిగెత్తుకుంటూ పోయి ఇంకొక పాల ప్యాకెట్, అది రిపీట్ అనమాట. స్టేజ్ ఎక్కేసి ఇంకా వాడు ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయిపోయేంత వరకు ఆడే ఉన్నాడు. దాని తర్వాత చాలా మంది జాయిన్ అయినారు వానితో పాటు. కానీ నాకు అర్థం కాని ఏంటంటే, నువ్వు ఫ్యానిజం అని అంత ఫస్ట్ డే అంత డబ్బులు పెట్టిపోయి చూసేది పోయేది దేనికి? ఫస్ట్ థింగ్ ఎంజాయ్ చేయడానికి. ఎప్పుడు సినిమా స్టార్ట్ అవ్వక ముందు. సినిమా స్టార్ట్ అయినాక నువ్వు నీ ఎక్స్పీరియన్స్, నువ్వు అరుపులు ఎందుకు వస్తాయి నీకు? నీ హీరోని నువ్వు స్క్రీన్ మీద చూసేటప్పుడు చూస్తేనే, నువ్వు స్క్రీన్ కి ఆపోజిట్ ఉండి నువ్వు ఆడియన్స్ చూస్తా, ఏదో వాళ్ళని అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియకోకుండా నువ్వు ఎంజాయ్ చేస్తా అంటే కనుక దానికి అసలు మీనింగ్ ఏందో నాకు అర్థం కాలే అప్పుడు. సో ఒక పాయింట్ ఏంటంటే, నువ్వు ఇప్పుడు చెప్పావు వాడు ఎందుకు వచ్చాడు, వాడి పర్పస్ ఏంది? వాడి పర్పస్సే అది. వాడు వచ్చేదే దానికి, వాడు సినిమా చూడడానికి రాడు. ఓకే, ఎందుకు వే ఆఫ్ సెలబ్రేషన్ అది. వాడి ఎక్స్పీరియన్స్ అది, వాడికి కావాల్సింది. ఇంకొకటి ఏంటంటే, నీకు సినిమా బాగుండాలి, ఆ మూమెంట్స్ రావాలి వాడు ఎంజాయ్ చేయడానికి. వాడికి అసలు ఏమీ తెలీదు ఏది బాగుంటుంది ఏది బాగోదు అని చెప్పేసి. వాడు ఒక వైబ్ లో వస్తాడు, ఆ వైబ్ ఎంజాయ్ చేస్తాడు. సినిమా కావాలంటే మళ్ళీ ఎప్పుడైనా కూడా చూసుకుంటాడు. అది వాడి ఈక్వేషన్. నా టేక్ అది. సో ఎవడు పర్పస్ అది. ఫ్యానిజం లో థింగ్ ఏంటంటే, మనకు ఇంతవరకు కరెక్ట్ ఫ్యానిజం అనిపిస్తుంది. మనకు ఫస్ట్ డే పోయేంత వరకు ఫ్యానిజం ఓకే బానే ఉంది అనుకుంటాం. ఇంకోడు లేదు ప్రీమియర్ షో నేను 1000 రూపాయలు 2000 3000 పెట్టి పోతా అంటాడు. ఇంకోడు వేరే వాడితో పోయి కొట్లాడతాడు. మా హీరోని అంటావా లేదా మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది నీకు ఆ ప్రధానికి ఒక లెవెల్ ఉంటుంది అనమాట. ఒకరిని చూసి మనం ఇంకొకరి కన్నా మనం బెటర్ అనుకుంటాం తప్పితే, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన మైండ్ సెట్ మ్యాటర్స్ ఏమో. నువ్వు లిటరల్ గా ఒక పర్టికులర్ పర్సన్ కి, క్రికెటర్ కో, యాక్టర్ కో, పొలిటీషియన్ కో, నువ్వు నీ లైఫ్ అంతా పక్కన పెట్టి నువ్వు నీ హోల్ లైఫ్ ఆర్ నీ లైఫ్ లో మేజర్ పార్ట్ నువ్వు వాడి దానికే మొత్తం పెడతావు అన్నదే మ్యాటర్ అనమాట. నువ్వు జస్ట్ ప్రీమియర్ షో చూసి నువ్వు వెంటనే నీ కెరియర్, నీ జాబ్ చేసుకోవడానికి లేదా కాలేజ్కి పోయినావంటే పెద్దగా ఏం ఫరక్ పడదు. పెద్దగా ఓకే అంతా బాగానే ఉంటుంది. నీకు ఎప్పుడైతే నాకు ఇట్లా చదువు ఉంది లేదా కెరియర్ ఉంది ఏదో అనుకుంటావో అప్పుడే నువ్వు రిస్క్ తీసుకోవడం తగ్గిస్తావు. రైట్, ఓకే జనాలు ఎక్కువ ఉన్నారు. ఐ థింక్ మంది బ్రో నువ్వే కదా పుష్ప పోయినప్పుడు నువ్వు జనాలు ఎక్కువ ఫస్ట్ బయట కాసేపు బయట ఉన్నావు. రిస్క్ తీసుకోమన్నమాట ఒక స్థాయికి వచ్చిన తర్వాత. ఇంకోటి ఏంటంటే కంప్లీట్ అమ్మాయి ఏదైతే అదైంది అనేసి లోపలికి పోతాడు. నాకు గుర్తుంది ఏంటంటే, నేను 10th క్లాస్ ఉన్నప్పుడు ప్రజారాజ్యం పార్టీ దానికి పోయినప్పుడు అప్పుడు ఫస్ట్ నేను జనాలను చూసింది. నేను మళ్ళీ ఆ తర్వాత ఇంకెప్పుడు జనాల్లో పోలేదులే. అది అనిపించింది అనమాట నాకు. అంతవరకు బాగానే ఉంది, ఓకే వస్తాడు అంతే. ఇక బిల్డప్ ఎక్కువ అయ్యే కొద్దీ జనాలు పెరిగిపోతున్నారు. ఇంకా నీకు ఇక్కడ స్టార్ట్ అవుతాను ప్రెషర్. జనాలంతా ఇట్లా గుర్తుకుంటా అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది.
అప్పటి నుంచి అనుకున్నా ఉమ్, దీని నుంచి మాత్రం దూరంగా ఉండాలి బాబు, ఇది మరి ఘోరంగా ఉంది అసలు. ఉమ్, చచ్చిపోతే కూడా నువ్వు అసలు ఎవరిపైన రెస్పాన్సిబిలిటీ పెడతావు, ఎవరిని బ్లేమ్ పెడతావు, ఎవరిని అవును. బ్లేమ్ పెడతావు. అంటే కొందరి ఫ్యానిజం మన కంఫర్ట్ జోన్ దాకా ఉంటది, కొందరిది ఎక్స్ట్రీమ్ ఉంటది. మన ఉమ్, కంఫర్ట్ జోన్ కన్నా మనకు ఆ ఫ్యానిజమే ఇంపార్టెంట్ అన్నట్టు. ఉమ్. అట్లా వల్లే ఇప్పుడు ఈ మనోజ్ అన్న చెప్పిన లిస్ట్ రైట్ రైట్ ఒక ట్రాన్స్ లోకి ఆడు. వెళ్ళిపోతారు. రైట్. సో అదే. ఇందాక మనోజ్ చెప్పినట్లు, అగైన్ మన అఖిల్ చెప్పినట్లు కూడా ఒక్కరికి ఒక లిమిట్ ఉంది. నువ్వు చెప్పినట్లు ఒక కంఫర్ట్ జోన్ ఉంది. నువ్వు పాల ప్యాకెట్ గురించి చెప్పు. నేను ఒక వీడియో చూసాను ఇన్స్టాగ్రామ్ లో, వాడు గ్లెన్ఫిడిచ్ బాటిల్ ఓపెన్ చేసి పోస్తాడు. నేను అదే నాకు చెప్పాను, అసలు నేను పిచ్చి నేను లేసింది అది అసలు అది నే- చూసి. గ్లెన్ఫిడిచ్ బాటిల్ ఎంత ఉంటుంది, ఒక 7,000 6,000 ఎంతో ఉంటుంది. దాన్ని తెచ్చి ఇక్కడ వాడు 13,000 అనుకుంటా. 11,000 ఉంటుంది. దాన్ని తెచ్చి పోసాడంటే ఇంక వాన్ పీక్స్ ఏంటి. ఓకే. సో సర్టెన్ కొంతమందికి ఏమంటే ఒక్కొక్కడికి ఒక లిమిట్ ఉంటుంది. వాన్ ట్రాన్స్ వాడు ఉంటాడు అంతే ఆ టైంలో. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఇందాక చెప్పిన దానికి మనోజ్, నువ్వు వాడు వెళ్ళి చేసిన వాడికి మళ్ళీ అట్లాంటి మూమెంట్ ఎప్పటికి రావాలనే ఫీల్ లో ఉంటాడు వాడు. అంటే ఇట్లా మా వాడది సినిమా మా హీరో ఎప్పుడు చేస్తాడు ఆ ఆ టైప్. వాడు సెకండ్ డే కూడా చేయలేడు బ్రో. వాడికి ఫస్ట్ డే ఒక్కటే దానికి స్కోప్. అందుకే కరెక్ట్. వాడు సెకండ్ డే సినిమా చూసుకుంటాడు. ఫస్ట్ డే మాత్రం వాడు ఆడ నిలబడి వాడికి జనాలు చూడడమే సెలబ్రేషన్ ఏమో. అంతే. వీడి హీరో వాయిస్ కి జనాలు రియాక్ట్ అవ్వడం సెలబ్రేషన్ ఏమో. ఇంకంతే ఉమ్. వాడి కిక్ వాడు. ఇంకా చెప్పేదా, బట్ నువ్వు ఆ టైంలో వెళ్ళి సినిమా చూడాలి, నాకు ఈ సౌండ్ ఉండకూడదు అనుకోవడం మిస్టేక్. కెపాసిటీకి మించి అలో చేసినారనమాట మొత్తం జనాలందరినీ. నిలబడిండేదే కాక ఫోన్ తీసుకొని రికార్డ్ చేస్తా చూస్తున్నారనమాట. వెనకల వాళ్ళకి కనపడదు, వాళ్ళు ఏం చూస్తున్నారో వాళ్ళకి తెలీదు. అక్కడేమో స్టేజ్ మీద మాత్రం వాళ్ళంతా వాళ్ళు ఎగురుతానే ఉన్నారు. ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నా పక్కన కూర్చున్న వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటా, ఫ్రెండ్స్ కి సంబంధించిన వాడు తాగేసి పోయి అక్కడ ఇంకా వాడు ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. స్టేజ్ మీద వీడు పోయినాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఫస్ట్ హాఫ్ వరకు ఆడి ఉన్నాడు వాడు, అరుపులు చేస్తా మొత్తం అరుస్తా అంతా. సెకండ్ హాఫ్ వచ్చి కూర్చొని, ఏమైతుందిరా సినిమాలో నాకేం అర్థం కాలేదమ్మా, ఇది ఎందుకు అసలు ఈ ఫ్లాష్ బ్యాక్ పోతున్నాడు వీడు, రే సుజిత్ గా అని ఇంకా వాడిని తిడుతున్నాడు అనమాట, ఏం తీసినవరా నువ్వు అని. దీని గురించి మాట్లాడదాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కరికి మనం అంటే ఫ్యాన్ అవ్వడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అసలు అంటే మనలో ఏ సాటిస్ఫై చేస్తుంది, మనలో ఉన్న అదొక గ్యాప్ ని సాటిస్ఫై చేస్తుందా, లేదా అది ఎగ్జాక్ట్ గా ఎందుకు మనం ఫ్యాన్ అవుతాం అనేసి. ఎవరికైనా ఏ క్రికెటర్ కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, ఏదో ఒకటి అలా ఎందుకు మనం ఒకరికి ఫ్యాన్ అంటే ఫేవరెట్ ఉండడం వేరు, ఫేవరెట్ యాక్టర్ అంటాం, వీడు బాగా చేస్తాం అంటే స్కిల్ ని అప్రిషియేట్ చేయడం వేరు. బట్ నువ్వు ఒకటి లైఫ్ లో ఇన్వెస్ట్ చేయడం, వీడు నెక్స్ట్ డే సినిమాలు తీస్తాడనో లేదా ఏదో ఒకటి ఆ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, లేదా విరాట్ కోహ్లీ కంబ్యాక్ ఇవ్వాలి, ఆ ఇన్వెస్ట్ చేస్తాం, ఎమోషనల్ గా ఇన్వెస్ట్ అవుతాం చూడు. సో అది ఎందుకు చేస్తాం? మేబీ ఫస్ట్ ఫ్యానిజం ఎక్కడ బిల్డ్ అవుతుంది అంటే మన స్కూళ్ళల్లో. సో మెయిన్ ఎక్కువ ఒకళ్ళు పర్టికులర్ గా స్కిల్ ఉంటుంది, ఏదైనా పర్టికులర్ డాన్స్ కానీ మ్యూజిక్ కానీ ఏదైనా కానీ. సపోజ్ వాడే మనదీప్ గారు డాన్స్ చేస్తాడు కాబట్టి ఆ సిమిలారిటీ కైండ్ ఆఫ్ అల్లు అర్జున్ బాగా డాన్స్ చేస్తాడు కాబట్టి సో మేబీ వానికి ఆ ఫ్యానిజం అట్లా ఏర్పడి ఉండొచ్చు. ఇంకొకరికి అట్లా డిఫరెంట్ స్కిల్స్ వాళ్ళ ఇన్నర్ లో ఉండి సేమ్ అది స్క్రీన్ మీద చూస్తుంటే గనక అది ఫేవరెటిజం. అంటే నీకు ఫేవరెట్, సారీ, అది నీకు నచ్చడం, అంటే నీకు ఇష్టం పడడం. వాడేం చేస్తున్నాడంటే నువ్వు వాడిలోకి ఇన్వెస్ట్ చేస్తావు చూడు. నేనేమనుకుంటానంటే, నా టేక్ ఏంటంటే, అది యాక్సిడెంటల్ గా అయిపోద్ది. దానికంటూ ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు బేసిక్ గా చెప్పాలంటే. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మహేష్ బాబు ఫ్యాన్ని. నేను ఏ టైంలో ఏ మూమెంట్ లో అయినానో తెలియదు. బట్ ఆ టైంకి ఏంటంటే, అప్పుడు వచ్చిన సినిమా ఇప్పుడు పోకిరి మన ఆల్మోస్ట్ కూలింగ్ లెవెల్లో వచ్చింది. నాకు ఆ వైబ్, ఆ కిక్ ఇచ్చింది, ప్లస్ నచ్చింది. పర్టికులర్ గా అందరికీ ఒక పర్టికులర్ హీరోకి కానీ క్రికెటర్ కానీ ఎవరికైనా ఫ్యాన్ ఉన్నారు అంటే ఏదో ఒక పాయింట్ నచ్చుతుంది వాళ్ళ గురించి. బట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తాం అనేది సైకలాజికల్ గా జరుగుతుందే కానీ, మనం ఇందులోకి వెళ్ళి ఇంత మన ఎక్స్టెంట్ ఇది అని చెప్పేది మనం పెరిగే ఎన్వైరన్మెంట్ బట్టి అట్లా ఉంటుంది అని నేను అనుకోవడం. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు జరుగుతుంది అంటే, మనకు ఒక పర్టికులర్ వెలితి ఉంటుంది చూడు, అది సాటిస్ఫై అవుతుంది బ్రో. ఈగో సాటిస్ఫాక్షన్ అనాలో ఏమో తెలియదు కానీ, ఇప్పుడు నువ్వు మహేష్ బాబుకి కనెక్ట్ అవ్వడం, నేను అల్లు అర్జున్ కనెక్ట్ అవ్వడం ఎట్లా అంటే, ఏదో మూమెంట్ లో వాళ్ళు మనల్ని సాటిస్ఫై చేసి ఉంటారు, మనకు సాటిస్ఫాక్షన్ ఒక ప్లెజర్ అనేది వాళ్ళు ఇవ్వగలుగుతారు అని వాళ్ళకి రూట్ చేసుకుంటూ వెళ్తాం. ఇంకా అదే ఎక్స్పెక్ట్ చేస్తా వెళ్తాం. క్రికెట్ అయినా అంతే. ఇప్పుడు నీకు ధోని సాటిస్ఫై చేస్తే ఓకే, నెక్స్ట్ మ్యాచ్ లో వీడు ఇంకా బాగా ఆడతాడు, నాకు ఆ ప్లెజర్ వీడి వల్ల వస్తుంది. అట్లా ఆ కనెక్షన్ బిల్డ్ అవడం అలాగే అది జరుగుతుంది అని. బట్ ఇంకా అగైన్ అదే నువ్వు main ఎందుకు అంటే అతన్ని డిఫెండ్ అదే చేస్తావు అనేసి. సో నా పాయింట్ ఏంటంటే, నీకు ఒక పర్టికులర్ డిఫెండ్. క్రికెటర్ కానీ సినిమా కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమా పైన నీకు ఏమి ఇక్లు ఉండదు. నేను చెప్పేది ఆ ఏజ్ లో
ప్రతి ఒక్కరికి ఒక కైండ్ ఆఫ్ చైల్డ్హుడ్ నుంచి నీకు స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయినా కూడా ఇప్పుడు నేను మా కాలేజ్లోనే చాలా మంది ఫ్యాన్స్ చూసిన, క్రికెట్ ఫ్యాన్స్ చూసినాను, మా ఇంటర్మీడియట్లో మూవీ ఫ్యాన్స్ చూసినాం. ఎంతలా అంటే వాళ్ళని ఎందుకు అంత డిఫెండ్ చేస్తారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదనమాట. నేను చేస్తున్నాను ఒక పాయింట్ లో, బట్ ఎందుకు చేస్తాం అనేది నాకు ఒక రీజన్ అనేది అర్థం అంటే కాదు. ఓన్ చేసుకుంటాం. ఓన్ ఉమ్, చేసుకున్నాక ఇంకా డిఫాల్ట్ గా డిఫెన్స్ జరుగుతుంది. మన ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసినప్పుడు రైట్. మన ఫ్యామిలీ వాళ్ళలో కొన్ని బొక్కలు డిఫెక్ట్స్ ఉన్నా కూడా మనం ఇంకా వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే డిఫాల్ట్ గా డిఫెన్స్ దిగిపోతాం. ఇంకా వీళ్ళని పర్సనల్ గా తీసుకోవడం, అదే పర్సనల్ గా తీసుకుంటాం చెప్పాలంటే రైట్. అంతే. నాకేమనిపిస్తుంది అంటే మందీప్ చెప్పినట్టే ఆల్మోస్ట్. అంటే మనకు హోప్ ఫ్యాక్టర్ ఉంటుంది చూసినావా, మనకు ఏదో ఒకటి హోప్ ఇస్తుంది అనమాట. లైక్ అంటే మనకు నార్మల్ గా పోయే లైఫ్ లో ఒకటి సడన్ గా సూపర్ హీరో లా కనిపిస్తాడు మనకు. మనం క్రికెట్ ఎక్కువ చూస్తున్నాం అనుకో, ఓకే నేను అంటే మనం లైక్ చిన్నగా ఉన్నప్పుడు సచిన్ టెండూల్కర్ లైక్ టాప్ అన్నమాట. సో సచిన్ టెండూల్కర్ ఎప్పుడైతే పర్ఫామ్ చేయడం, ఆ ప్రాసెస్ లో నుంచి నీకు ఆ హోప్ వస్తుంది అనమాట. అరే నేను కూడా ఇది చేయగలను ఆర్ సంథింగ్, ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ మోటివేషన్ లను. అంటే మనకు ఇన్స్పిరేషన్. నా వరకు ఏంటంటే వరల్డ్ లో ఏ కంట్రీ పోయినా కూడా నీకు ఏదో ప్రతి ఒక్కడికి ఏదో ఒక దేనికో దానిపైన అటాచ్మెంట్ ఉంటుంది అనమాట. కొంతమందికి ఏమో ఆ కామిక్ బుక్స్ పైన ఉంటుంది. కామిక్ బుక్స్ లో కూడా ఒక సూపర్ హీరో ఫేవరెట్ ఉంటాడు. లేదా ఇంకొక చోటేమో సాకర్, ఫుట్బాల్ లాంటివి ఆడుతుంటారు, దానిలో నీకు ఉంటుంది. సో నీకు అట్లనే మనకేంటంటే సినిమా, క్రికెట్ అట్లే ఉంది కాబట్టి మనకున్న రొటీన్ లైఫ్ లో మనకి ఏదో మనకు కొన్ని వెల్త్ అన్నట్టు మనలో ఏవో కొన్ని ఉంటాయి అనమాట. అంటే మనం తీర్చుకోలేనివి, మనం సాధించలేనివి, మనకు తెలుసు మనం ఏం పీకలేము అనేసి అట్లా ఏవో ఉంటాయి. ఓవర్ టైం ఇంకా పెరుగుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ మనం ఏం పీకలేము. సో మన హ్యాపీనెస్ అంతా వీళ్ళ అచీవ్మెంట్ లో చూసుకోవాలి వేరే వాళ్ళు అన్నది. ఎత్తుక్కోవాలి. అది ఆ చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మనకు హోప్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వీడు వచ్చిన ప్రతిసారి పర్ఫామ్ చేస్తాడు, లేదా వచ్చిన ప్రతిసారి వీడేదో మనకు మ్యాజిక్ ఇస్తాడు అన్నది. లైఫ్ లో మనకు ఒక మంచి జరుగుతున్న హోప్ ఉంటుంది చూసినావా, అది వాళ్ళు చేసేదే మనకు అది ఇస్తుంది అనమాట. వాడి సినిమా హిట్ అయితే మనకు లైఫ్ లో మంచి జరిగినట్టు. సో ఇంకా మన లైఫ్ లో ఏ మంచి లేనప్పుడు ఎదురు చూడడానికి, ఓకే నేను పెద్ద ఇది అవుతాను వాట్ ఒక నీకు అంబిషన్, ఒక స్ట్రాంగ్ అంబిషన్ బిల్డ్ అయ్యే కొద్దీ నువ్వు సినిమాల నుంచి దాని నుంచి దూరంగా వెళ్ళిపోతావు, ఆ ఫ్యాన్స్ నుంచి దూరంగా వెళ్తావు. బట్ నీ లైఫ్ లో ఎప్పుడైతే నీకంటూ ఒక హోప్ లేదో, ఒక లైట్ లేదో, అప్పుడు నువ్వు సడన్ గా నీ హోప్ అని తీసుకెళ్లి ఈ క్రికెటర్ పైన, ఈ పొలిటీషియన్ పైన, ఈ దాని పైన పెడతావు. వాడు ఏం చేసినా రైట్ పెట్టి మనం రిలాక్స్ అయిపోతాం. నువ్వు వాడు ఏం చేసినా రైట్. ఇంకా వాడు కరప్షన్ చేయని, ఏమన్నా చేయని, ఆ పార్టీకి లేదా హీరోకి మనం ఇంకంతే దాసోహం అనమాట. దానిలో వాడికి వచ్చే సాటిస్ఫాక్షన్ ఎట్లుంటుందంటే, ఒకవేళ దానికి కాంట్రడిక్ట్ చేసినా ఎవడన్నా వచ్చి, అరే నువ్వు ఎవరిపైన అయితే హోప్ పెట్టినావు కూడా అని చెప్పినాడంటే వాడికి నచ్చదు. వాడికి ఫుల్ ఎందుకంటే ఆల్మోస్ట్ నీ అస్తిత్వాన్ని క్వశ్చన్ చేసినట్టు, ఐడెంటిటీని క్వశ్చన్ చేసినట్టు అవుతుంది. నచ్చడం ఒకటి, అది ఏ లెవెల్లో డిఫెండ్ చేస్తామంటే, ఎవరు చేయట్లేదురా, మా వాడు కొంచెం తక్కువ చేసిన, నేను చెప్పేది పొలిటిక్స్ మాట్లాడినాం అనుకో, అందరూ చేస్తున్నారా జనరలైజ్ చేసి, బట్ స్టిల్ ఆ జనరలైజేషన్ లో కూడా యూ స్టిల్ డిఫెండ్ అతన్ని. అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ కూడా ఇదనమాట. అంటే సౌత్ లోనే ఎక్కువ ఫీలింగ్ ఎందుకు వస్తుందంటే, నార్త్ ఇండియాలో బాంబేలో కూడా కొంతమంది అంటారు సౌత్ బాంబే రిచ్ పీపుల్ ఎట్సెట్రా అని అంటారు. నీకు రిచ్ పీపుల్ కి నీకు అంత పిచ్చి ఉండదు చూడు, నీకు అంత పిచ్చి ఉండదు. నీకు అందుకే ఇన్నవే ఐ డోంట్ నో, మేబీ నా అనాలిసిస్ రాంగ్ ఏమో నాకు తెలియట్లేదు, కానీ నీకు బాలీవుడ్ హీరోస్ కి ఇంత పాలు పోసేంత మేబీ లాస్ట్ అమితాబ్ బచ్చన్ ఎరా ఉందేమో. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ కూడా పాలు పోసినట్టు అలాంటివి చేసినట్టు ఏం లేదు. అమితాబ్ బచ్చన్ కి అయితే యాక్సిడెంట్ అయితే ఇండియా మొత్తం పూజలు చేసింది, అలాంటివి వింటాం అనమాట. ఓవర్ ద టైమ్ బాలీవుడ్ ఆడియన్స్ మేబీ నీకు అందుకే బాలీవుడ్ మూవీస్ కూడా వెరీ డిస్టాంట్ అయిపోయినాయి. మాస్ సినిమాలు తీయడం వాళ్ళకి తెలియదు, ఎట్సెట్రా అయింది కదా. సో దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ కూడా ఆడియన్స్ కూడా, బాంబే ఆడియన్స్ వీళ్ళు కూడా కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ ఆ జోన్కి వెళ్ళేటప్పటికి నీకు అంత పిచ్చి ఫ్యానిజం అనేది ఉండదు అనమాట. సో ఆడియన్స్ అంటే రిచ్ అయ్యే కొద్దీ బట్ నార్త్ లో స్లమ్ వీళ్ళు కూడా ఉన్నారు కదా బ్రో, వాళ్ళు కూడా ఇంత ఉంటారు. బట్ పీక్ వాళ్ళ స్టేజ్ లో బాలీవుడ్ అయితే యాక్సెస్ లేరు. ఉంటుంది చూడు, నీకు వాళ్ళకి యాక్సెస్ ఉన్నది. బీహార్ లో భోజ్పురి సినిమా వాళ్ళు ఎక్కువ చూస్తారు. ఓకే మేబీ నీకు అందుకే చూడు షారుఖ్ అంటే, అగైన్ అందుకే నా అనాలిసిస్ నాకే డౌట్ ఉంది. నీకు షారుఖ్ ఖాన్ కి ఎక్కువ క్లాస్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి నీకు షారుఖ్ ఖాన్ కోసం షర్ట్లు చింపేసుకోవటాలు అన్నట్టు ఏమో మరి ఐ డోంట్ నో. అలాంటి అంటే సినిమాలు థియేటర్ లో అలాంటిది ఉంటుందా లేదా అన్నది. సౌత్ కి వచ్చేటప్పుడు నువ్వు చూస్తే హీరో లిటరల్ గా సీఎం కూడా అవుతాడు, సినిమా యాక్టర్. నీకు నాకు అదే అర్థం కాదు, నువ్వు ఒక మనిషి పైన నువ్వు ఎంత హోప్ పెడితే వాడిని నువ్వు తీసుకెళ్లి నువ్వు స్టేట్ రూలర్ చేస్తావు. నువ్వు జస్ట్ సినిమాలో ఎవడన్నా హీరో మంచిగానే యాక్ట్ చేస్తాడు,
వాడి పిఆర్ యాక్టివిటీస్ కోసం వాడు నానా సేవా కార్యక్రమాలను చేస్తాడు. ఓకే, నిజంగానే వాడి మనసులో మంచితనం ఉండొచ్చు, వాడు మనలాగే మనిషే కాబట్టి అట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళను మంచితనం ఎక్కడ ఉంటుంది, ఆబ్వియస్ గా ఉంటుంది. సో బట్ నువ్వు ఎంత నమ్మితే, అంటే మనకేంటంటే ప్రతి ఒక్క దానికి క్వాలిఫికేషన్ చూసుకుంటాం. యాక్టర్ కావాలంటే యాక్టింగ్ కావాలి, బట్ మన పిచ్చి ఏ రేంజ్ లో ఉంటుందంటే అవన్నీ మర్చిపోయి సీఎం కావాలంటే పొలిటీషియన్ కావాలంటే వాడికంటూ సర్టన్ క్వాలిటీస్ ఉండాలి అనేది కంప్లీట్ గా లాజిక్ ని కంప్లీట్ గా తీసేసి మనం వాడిని అమ్మాయి ఏమని చేసి రెడీ అవుతాం అనమాట. నీకు అది ఎక్స్ట్రీమ్ పిచ్. ఐ డోంట్ నో అది ఈ సౌత్ ఇండియాలో ఉన్న ఆ పిచ్ ఏదైతే ఉందో నీకు ఎక్కడన్నా ఉంటుందా అని నాకు డౌట్. సో వాళ్ళ పార్టీలో కాకుండా వేరే పార్టీలో జాయిన్ అయినప్పుడు సేమ్ అదే అభిమానం లేకపోతే అదే రెస్పెక్ట్ ఉంటుందంటావా? నేను ఒకటి చెప్తాను, నాకు అర్థమైంది నువ్వేం చెప్తున్నావు. నేను దీన్ని క్రికెట్ త్రూ ఆన్సర్ చేస్తా. సో ఐపీఎల్ జరిగేటప్పుడు స్టార్టింగ్ లో సెహ్వాగ్ ఢిల్లీ డేర్ డెవిల్స్కి ఆడేవాడు. నాకు సెహ్వాగ్ అంటే బాగా ఇష్టం అనమాట. సో నేను తనకి బాగా ఫ్యాన్ ఉండే. సో ఆటోమేటిక్గా నేను అనేసే కాదు, ప్రతి ఒక్కరు ఒక్కొక్క టీంకి ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఉండే. ముంబైకి సచిన్ అనేసి, కోల్కతాకి గంగూలీ అనేసి అలా. సో నేను కంప్లీట్గా నీకు ఆ టీం ఏంటి, దాంట్లో కాంబినేషన్ ఏంటి, ప్లేయర్స్ ఎవరు ఉన్నారు ఏం లేదు, సెహ్వాగ్ ఆ టీంలో ఉన్నాడు, నేను సెహ్వాగ్కి ఫ్యాను, ఇంకా ఆటోమేటిక్గా నా సపోర్ట్ ఢిల్లీకి. అట్లా ఒక 4-5 సీజన్స్ ఓకే. బట్ ఒక పాయింట్కి వెంటనే షిఫ్ట్ జరిగిండే, ఢిల్లీ నుంచి పంజాబ్కి మారాడనమాట. నాకు అప్పుడు డౌట్ వచ్చేసింది, ఇప్పుడు నేనేం చేయాలి, నాకు అర్థం కాలేదు. ఐ వాస్ ఇన్ కంప్లీట్ డైలమా. సో ఇప్పుడు నేను పంజాబ్కి సపోర్ట్ చేయాలి. అప్పటి వరకు నేను ప్రతి సీజన్లో ఢిల్లీని ఫాలో అవుతూ వాళ్ళ టీం ఏదైతే ఉంటుందో మొత్తం దాన్ని నేను అనలైజ్ చేసుకుంటూ, ఓకే ఈడు బాగా ఆడితే మన టీం గెలుస్తుంది, వీళ్ళ ఛాన్సెస్ ఇవి అట్లా అని చెప్పేసి అనుకుని సడన్గా పంజాబ్, నాకు అసలు ఏమీ సంబంధం లేని, నాకు ఆ టీం మేనేజ్మెంట్ గురించి కానీ ఆ టీం ప్లేయర్స్ గురించి కానీ అప్పటి వరకు ఉన్న ఐపీఎల్ సీజన్లో ఎవరూ తెలియదు అనమాట. సో నేను ఆ డైలమాలను ఫేస్ చేశాను అండ్ ఐ గాట్ అవుట్ ఆఫ్ ఇట్. నేను మళ్ళీ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేయలేదు. బట్ జనరల్గా ఎట్లుంటారు అనే పర్టికులర్ టు పాలిటిక్స్ ఎట్లో మరి. నాకు తెలిసి అందరికి ఒక రియలైజేషన్ ఫేజ్ కూడా వస్తుందేమో బ్రో. ఫస్ట్ లో పిచ్చిగా ఉంటాం, సడన్ గా మన రియల్ లైఫ్ లో ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగేసరికి ఓకే మన రియాలిటీ ఇది కదా, సో ఇంతసేపు మనం ఒక భ్రమలో ఒకడికి బానిసలాగా ఉన్నాం, ఇది మన ప్రయారిటీ అని తెలుసుకునే ఫేజ్ అందరికి వస్తుంది. బట్ అందరికి ఒకే పాయింట్ లో రావాల్సిన అవసరం లే. కొందరికి అది యంగ్ ఏజ్, కొందరికి లేట్ రియలైజేషన్, కొందరికి అసలు రాదు కూడా. రాదు కొంతమంది అంటే ఎక్కడో నాకు అనిపిస్తుంది అమ్మా, అంటే లైక్ మంది చెప్పినట్టే ఒక 20-25 ఏళ్ల తర్వాత మనం ఫ్యాన్ అంటే ఉంటుంది స్టిల్, ఆ పర్టికులర్ పర్సన్ అంటే మనకి ఇష్టం అనే ఫీలింగ్ లోపల ఉంటుంది. బట్ అమ్మ అన్ని వదిలేసుకొని మరి నేను వీడి ఫ్యామిలీకి పనిచేస్తాడు, వీడికి పనిచేస్తా ఆర్ ఏదో ఒకటి, అంతా ఎక్కడి నుంచి వస్తుందా బాబు అనిపిస్తుంది. 50 ఏళ్ల మనిషి అంత రావడం అన్నది. అంటే రీసెంట్ నిన్న విజయ్, ఇది తమిళ హీరో విజయ్, అతను పొలిటికల్ ర్యాలీ చేస్తుండగా 38 మంది చచ్చిపోయారు, రైట్? అంతకు ముందేమో ఆర్సీబీ సెలబ్రేషన్స్ అప్పుడు కొంతమంది చచ్చిపోయారు. అంతకుముందు పుష్ప జరిగింది, ఆర్సీబీ నాకు తెలిసి 20 మందా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, పుష్ప అది అయింది. సో మనం ఏంటంటే కన్వీనియంట్ గా ఎవరో ఒకరిపైన దోసేస్తాం. లైక్ మన కన్వీనియన్స్ కోసం ఈ హీరో చూసుకోవాల్సింది లేదా ఈ ఆర్గనైజేషన్ చూసుకోవాల్సింది అనేసి చేస్తాం అనమాట. బట్ జనాలు ఎందుకు అంత పిచ్చి అంత వెర్రితో రియాక్ట్ అవుతున్నారు అనే ఒక బేసిక్ స్టడీ అన్నది ఏమాత్రం ఉందంటే మనం అర్థం చేసుకోవటం అనమాట. ఎలాంటి వాళ్ళు పోతున్నారు, ఎందుకు పోతున్నారు, అంత పిచ్చి ఎందుకు. సో ఏమంటారు, సైకలాజికల్ లెవెల్లో అర్థం చేసుకుని, అంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కడ సిస్టమ్ పైన పెట్టకుండా, అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినొచ్చా లేదా పేరెంట్స్ అనొచ్చా లేదా లైక్ హోల్ గవర్నమెంట్ అనొచ్చా సిస్టమ్ అని, దాన్ని వదిలేసి మనం కన్వీనియంట్ గా ఈజీగా బ్లేమ్ చేసేస్తాం, రెస్పాన్సిబిలిటీ చేస్తాం. సో బట్ ఇంకోటి అదే నాకు ఇంకో డౌట్ ఉంది దీంట్లోనే. ఇప్పుడు చెప్పిన అన్ని ఇన్సిడెంట్స్ ఏదర్ పాలిటిక్స్, క్రికెట్, సినిమా, దీని పరంగా ఏదన్నా నష్టం జరిగితే, ఏదన్నా తొక్కిసలాట డ్యామేజ్ జరిగితే అది బ్లేమ్ చేయడం ఈజీ, అంటే ఒక ఫ్యాక్టర్ కి బ్లేమ్ చేసేసి తోసేస్తాం. బట్ సపోజ్ ఇదే డివోషనల్ గా తీసుకో, ఏదన్నా కుంభమేళా దీంట్లో, అప్పుడు వాళ్ళ జడ్జిమెంట్ చేంజ్ అవుతుంది. గాడ్ ఈ రిలీజియన్ ఫ్యాక్టర్ వచ్చేసరికి అది ఈజీగా బ్లేమ్ చేయలేరు. దాన్ని అంత ఏమో ఇక్కడ వీళ్ళ మీద నెగటివిటీ రుద్దినట్టు అక్కడ ఓన్లీ ఎయిదర్ అక్కడ గవర్నమెంట్ సిస్టమ్ ని బ్లేమ్ చేస్తారు, లేదా పర్టికులర్ రిలీజియన్ సంబంధించిన వాళ్ళ గ్రూప్స్ ఉంటారు చూడు, ఎయిదర్ ఇంకా వేరే గ్రూప్ వచ్చేసి ఈ గ్రూప్ వాళ్ళని కైండ్ ఆఫ్ అట్లా చేస్తారు. వీళ్ళు మేబీ కైండ్ ఆఫ్ ఏమైనా ప్లాన్ చేసినారో అట్లా. బట్ ఇక్కడ మూవీస్ కి దానికి ఇప్పుడు పొలిటికల్ గ్యాదరింగ్ మీటింగ్ గ్యాదరింగ్ లో కానీ ఇట్లా జరిగితే కనుక
మెయిన్ రెస్పాన్సిబిలిటీ నీకు అది చెప్పలేం కదా. ఒకడు జెన్యున్ ఆ పార్టీకి పని చేయడానికి వెళ్ళి కార్యకర్తగా పోయి ఉండింటాడు. ఇంకొకరు ఫ్యాన్ కాబట్టి వచ్చింటారు. ఇంకొకరు క్యాజువల్ గా జస్ట్ అందరు పోతున్నారు కదా, ఏం పని లేకపోతే మనము వెళ్ళిపోదామని వచ్చింటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా. వాళ్ళ ఇంటెన్షన్ ఏదైనా కావచ్చు, బట్ ఆ రీజన్ అనేది నీకు దేని ద్వారా ఎక్కడ వచ్చిందో తెలియదు. బట్ దానివల్ల యాక్చువల్ గా జెన్యున్ గా వచ్చిన వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు అనమాట. అక్కడ మనము వాళ్ళని బ్లేమ్ చేసేకి లేదు. మీరు చూసుకోవాలి కదా, మీ అంత జనాలు ఉంటారని తెలుసు, మీరు ఎందుకు వెళ్తారు అదంతా అని. వాళ్ళు ఏమి అందరు ఇట్లా చేస్తారు మనకైతుందని పోరు కదా. వాళ్ళు జస్ట్ ఏదో జెన్యున్ గానే పోయింటారు. బట్ ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ వల్ల, ఏదో వేరే టైప్ వాళ్ళ వల్ల ఇంకా అది జరిగి ఇంకా అట్లా అయిపోతుంది. ఎగ్జాంపుల్ పుష్ప యాక్సిడెంటే దీనికి. అక్కడ ఉన్న థియేటర్ లిమిట్ కొంచెం అయితే, నేను వెళ్ళింది ప్లస్ ఎవరైతే ఒక లేడీ చనిపోయింది కదా, ఆడు కూడా ఆడ ఫ్యామిలీతో, ఆడికి ఆ ప్లేస్ సేఫే కదా, లిమిటెడ్ సీట్స్ లోనే కూర్చోబెడతారు, బుకింగ్ ఉంది, టికెట్ బుక్ చేసుకున్నాను నేను అనే ఇంటెన్షన్ తో వస్తాడు. నాకు సేఫ్టీ ఉంటదనే గ్యారంటీ ఉంటది, దాంతోనే వచ్చుంటాడు. బట్ అక్కడ జరిగింది ఏంది, కంట్రోల్ తప్పి టికెట్ లేని వాళ్ళు కూడా లోపలికి దూరడం, ఇదంతా అన్ప్రెడిక్టబుల్. సో అది పోలీసుల మీద కూడా తోసేయలేము, అది అన్ఎక్స్పెక్టెడ్ న్యాచురల్ డిజాస్టర్ అంతే. అట్లాంటివి జరుగుతుంటాయి. నువ్వు చెప్పినప్పుడు స్టార్టింగ్ నుంచి నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఈ డివోషనల్ యాంగిల్ అనేది రన్ అవుతుంది ఈ డిస్కషన్ లో. ఎందుకంటే మనం ఏదైతే ఫ్యానిజం అనుకుంటున్నామో ఒక దేవుడికి కూడా ఉంటాం అలానే, అంత ప్యూర్ డివోషన్ పెట్టేస్తాము, అంత సేమ్ అగైన్ డిఫెండింగ్ అట్లా వెళ్ళిపోతాం. ఇప్పుడు నువ్వు చెప్పిన పుష్ప ఈవెంట్ ఎన్నో పుష్కరాల్లోనో ఎన్నో తొక్కిసలాట్లు అట్లాంటివి చాలా చోట్ల జరుగుతాయి. బట్ స్టిల్ అది విత్ స్టాండ్ అవుతుంది. అక్కడ బ్లేమ్ అట్లా అసలు బ్లేమ్ అనే టాపిక్కే ఉండదన్నమాట. న్యాచురల్ ఇదంతా అని చెప్పేసి కొట్టుకొని పోతుంది అంతేగాని, న్యూస్ లో చూస్తే ఇంతమంది చనిపోయినారంటే మనం కూడా ఏమనుకున్నాం, ఇంకా అక్కడికి వెళ్తే అట్లాంటివి కామనే కదా అని చెప్పేసి కొట్టిపారేస్తాం. కానీ ఇంత ఇన్వెస్టిగేషన్ కానీ, మీకు తెలుసు కదా పుష్కరాలకు పోతే అంతమంది జనాలు ఉంటారు, మీరు ఎందుకు వెళ్ళారు, అండర్స్టాండింగ్ ఉంటుంది మనకి, బట్ వాళ్ళకి ఉంటుంది. బట్ స్టిల్ మీరు చెప్పినట్లు ఏం కాదనే ఒపీనియన్ తోనే పోతాం అనమాట అక్కడికి. రైట్. సో అగైన్ ఇప్పుడు మనం ఏదైతే టాపిక్స్ అన్ని మాట్లాడమో దానికి కూడా సంబంధిస్తుంది, కానీ ఎక్కువ అది చెప్పుకోరు. మేబీ అది మాట్లాడితే మళ్ళా సొసైటీలో నువ్వు అథీయిస్ట్ లైక్ అది ఉంటాయి కదా, ఇంకా నీకు నమ్మకం ఉంది, నాస్తికుడివి, అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడేస్తారని చెప్పేసి అది అసలు డిస్కషన్కే రాదు. దేవుడిని క్వశ్చన్ చేసి ఆ ట్రెడిషన్స్ ని కానీ ఇట్లాంటి రిలీజనల్ యాక్టివిటీస్ ఏదైతే దాన్ని ఎవరు క్వశ్చన్ చేయరు. అఖిల్ బ్రో ఇందాక అన్నాడు మన సినిమా హీరోస్ పాలిటిక్స్ దాని నుంచి ఎండ్ చేసేటప్పుడు ఇది వే ఆఫ్ అప్బ్రింగింగ్, అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని పెంచడం దీని మీదకి వస్తుందా అని అన్నాడు. అదే ఫ్యాక్టర్ గాడ్ కి అప్లై చేస్తే, భక్తికి పేరెంట్స్ వాళ్ళని మంచిగానే పెంచుంటారు, బట్ స్టిల్ ఆడ ఒక కుంభమేళ ఈవెంట్కి వెళ్ళి చచ్చిపోవచ్చు. సో పేరెంట్స్ పిలుచుకెళ్తారు, నువ్వు పేరెంట్స్ అప్బ్రింగింగ్ వరకు వాళ్ళే పిలుచుకెళ్తారు. అదే గాడ్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ అప్బ్రింగింగ్ కూడా మ్యాటర్ అవ్వదు. అదే ఇన్సిడెంట్ ఇంకోలాగా వేరే చోట జరిగితే న్యాచురల్ గా అక్కడ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. అందుకే కదా డెమిగాడ్స్ అంటారు. లైక్ అందుకే మన విలన్ కూడా ఆల్టర్నేటివ్ అంటే అదే అనమాట, సైకలాజికల్ లెవెల్ గా ఫీలింగ్స్ లో సేమ్ అంతే అనమాట. సినిమా హీరోకి, పొలిటీషియన్ కి, క్రికెటర్ కి దేవుడు, రిలీజన్ ఆర్ దేవుడు, మేబీ దేవుడు అనడం కన్నా రిలీజన్ అనడమే కరెక్ట్ ఏమన్నా అడిగితే. నువ్వు ఆ చూపించే ఆ ఫీలింగ్ ఏమిటో, ఈ అండర్లయింగ్ థింగ్ ఏంటి అంటే నీకు అంటే బానిసత్వం అనేది వెరీ చాలా హార్ష్ వర్డ్ అవుతుందేమో తెలియదు, కానీ నీకు ఆ మెంటాలిటీ అనమాట. అంటే ఓకే, ఈ గుంపు చూసి నమ్మ దానిలో పోవడం కన్నా కాస్త బయట ఉండడం బెటర్ అని అనుకోవడానికి నమ్మని గుంపులో పోయి టికెట్ తెచ్చుకుంటారు, గుంపులో పోయి దర్శనం చేసుకుంటారు, వాటికి ఇంకేమన్నా ఉంటాయి అవన్నీ. నీకు అన్ని ఆల్మోస్ట్ ఒకటే అనమాట. అంటే పేరెంట్స్ అనే కాదు నేను చెప్పడం, అంటే మనల్ని చైల్డ్హుడ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసేవి స్కూలింగ్, అంటే ఎడ్యుకేషన్, పేరెంటింగ్ అంటే ఇంట్లో ఉన్న ఇవి, అండ్ మూడోది ఇన్ జనరల్ గా కల్చరల్ సిస్టమ్ అనమాట. ఫ్రెండ్స్ కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈవెన్ ఎలాంటి ఫ్రెండ్ చూస్ చేసుకుంటాం అన్నది కూడా మనం ఈ 3 ఫ్యాక్టర్స్ తోనే మనం స్టార్ట్ చేస్తాం. సో నీకు ఎందుకు కొంతమంది నీకు అంటే బేసిక్ థింగ్ ఏంటంటే డెవలప్డ్ సొసైటీస్ లో ఎందుకు ఇంత పిచ్చి ఉండదు ఒక పర్టికులర్ పర్సన్ కోసం, వాళ్ళ లైఫ్ నే వాడు ఎక్కువ వాల్యూ చేసుకుంటాడు.
నువ్వు సటన్ ఒక స్టేటస్ లో ఉన్నప్పుడు. బట్ అలా కాకుండా కొంతమంది ఒక సటన్ అండర్ డెవలప్డ్ సొసైటీలో ఉన్నప్పుడు దానికి నీకు ఆ పిచ్ అనేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే నీ లైఫ్ లో ఏం లేదు, హోప్ అంతా వేరే వాడి ద్వారా రిలీజన్ నుంచి రావచ్చు, ఇంకో దాని నుంచి రావచ్చు, ఇంకో దాని నుంచి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏ సెలబ్రేషన్ తీసుకున్నారు, రిలీజియన్ సెలబ్రేషన్, మనం ఏమనుకుంటాం యాజ్ ఎ కంపారిటివ్లీ కొంత ఎలిట్ పీపుల్ ఆర్ క్లాస్ పీపుల్ ఏమనుకుంటారు, నెమ్మ రిలీజన్ ఏంటి ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారు, ఐటమ్ సాంగ్స్ పెట్టి డాన్స్ చేస్తారు. బట్ వాడికి అదే హోప్, వాళ్ళ లైఫ్ లో ఏం జరగట్లే, ఆ లైఫ్ లో ఏం జరగట్లేదు, వాడు కూడా వాడు కూడా కారణం ఏం కాదు, వాడిని కూడా బ్లేమ్ చేయలేం మనం. హోల్ సిస్టమ్ అట్లా ఏడ్చింది కాబట్టి ఒక మనిషి వాడి ఎదగడానికి స్కోప్ లేనప్పుడు వాడి హ్యాపీనెస్ మొత్తం సినిమా సెలబ్రేషన్ లేదా ఇంకొక ఫెస్టివల్ సెలబ్రేషన్, ఇంకో సెలబ్రేషన్ ఎగ్జాక్ట్లీ. వాడే పొలిటికల్ పార్టీ కార్యకర్త అవుతాడు, వాడే ఇంకో హీరో ఫ్యాన్ అవుతాడు, వాడే ఈ రిలీజన్ దానిలో కూడా పోతాడు. ఎవరైతే కొంచెం మెంటల్ గా డెవలప్ అయి ఉంటారో, ఐ మీన్ మెంటల్ గా డెవలప్ ఇన్ సెన్స్ అంబిషన్స్ ఏదో ఒకటి ఉంటుందో, వాడు గుంపు చూసి వెనక్కి వచ్చేస్తాడు. నేను పోతే చచ్చిపోతా, నేను చచ్చిపోతే నా అంబిషన్స్ పోతాయని. సో వాడికి అది ఉంటుంది, మైండ్ లో వైర్ అయి ఉంటుంది అనమాట. ఒక ప్రాపర్ హీరో మైండ్ సెట్. సరే, ఒక ప్రాపర్ హీరో బిల్డప్ వచ్చింది అనమాట నువ్వు చెప్పిన దాంట్లో. ఎక్కడ చెప్పు. అంటే వాడే ఇక్కడికి వెళ్తాడు, Exact గా వాడే ఇది అవుతాడు, వాడే వాడే అది చేస్తాడు. అవును, నాకు మళ్ళీ కూడా నువ్వు చెప్పు. మంచి point. ఓకే, చెప్పు మంది. కట్ అయిపోతుందా? రికార్డింగ్ స్టార్ట్ అయింది కదా లేదా? అయింది, అవుతుంది. తెలియదు అనుకుంటా. మళ్ళీ ఆ అవుతుంది, ఎమోషన్ రాదు. అది పక్కన పెట్టు, ఇంతవరకు ఆగిన సొల్లు అంతా మళ్ళీ ఎక్కడ రీక్రియేట్ చేసేది? బ్రో మేము అదే. చేసాం బ్రో, ఏషియా కప్ దానికి మేమిద్దరం ఓకే. లిటరలీ 40 minutes మళ్ళీ రీక్రియేట్ చేసాం అనమాట. ఓవరాల్ గా అది డిపెండ్ అయ్యేది మన మైండ్ సెట్, మన కాన్ఫిడెన్స్ లైఫ్ లో ఏదైనా చేయాలి అని. ఇవి రెండు గట్టిగా ఉన్నప్పుడు మిగిలినవి తక్కువగా అనిపిస్తాయి. రైట్. వేరే ప్లెజర్స్ అన్ని ఇవి తక్కువ ఉన్నప్పుడే వేరే హై ఎక్స్పెక్ట్ చేస్తాం అంతే. బట్ ఇదే కరెక్ట్ అనుకుందామన్నా కొందరు డెవలప్డ్ ఫారెన్ లో ఉన్న వాళ్ళే అనుకో బ్రో, అంటే లైఫ్ లో సక్సెస్ అయ్యి మంచి ఎయిమ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పిచ్చి కూడా ఇదే ఉంటది. రైట్. అది నేను కూడా అదే చూస్తా చెప్దాం ఉంటాం అనుకున్నా, కదా. నేను లిటరల్లీ చూసిన అవెంజర్స్ కి ఎట్లా పిచ్చిగా ఉన్నారో నేను చూసిన. నైట్ 11 o'clock టైమ్, ఓకే 11 కూడా కాదు, 11:30 సరౌండ్. అప్పటికి మన సైడ్ కూడా అంత 11 o'clock షోస్ తక్కువే అనుకుంటా. ఎట్లా పిచ్చిగా వచ్చారంటే కాస్ట్ కూడా అంతే అనమాట, అంత కాస్ట్ పెట్టి అవెంజర్స్ కి వచ్చారు. సో ఇది సైకలాజికల్ గా అన్ని చోట్ల ఉంటుంది, బట్ రీజియన్ వైజ్ గా మనకు ఒక టైప్ లో ఉంటుంది, వాళ్ళకు ఇంకొక టైప్ లో ఉంటుంది అనేసి నా ఒపీనియన్. అంటే డబ్బులు ఖర్చు పెట్టేది ఓకే, అదొక లెవెల్ అనుకోవచ్చు. నువ్వు దానికి లైఫ్ రిస్క్ చేయడం అన్నది వాళ్ళు చేయగలరు. అంటే నీకు తొక్కిసలాటలు ఎందుకు ఇండియాలో జనాభా ఎక్కువ ఉంది కాదాను, ఇండియా జనాభా ఎక్కువ ఎగ్జాక్ట్లీ. రిలేటెడ్ అన్నీ ఉంటాయి కాదాను. బట్ స్టిల్ ఇప్పుడు నీకు అలాంటి ఈవెంట్స్ వేరే కంట్రీస్ లో కూడా జరుగుతాయి. ఫుట్బాల్ ఈవెంట్స్ అనేవి కొన్ని కంట్రీస్ లో చాలా పాపులర్, లేదా కొన్ని మ్యూజిక్ బ్యాండ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా పాపులర్. మేబీ ఒక ట్రెండ్ జరుగుండొచ్చేమో, నాకు గుర్తు రావట్లేదు సడన్ గా, కొన్ని జరుగుండొచ్చేమో తొక్కిసలాటలు లాంటివి. బట్ తొక్కిసలాట అనే ఏదైతే ఉందో అవి ఓన్లీ అండర్ డెవలప్డ్ కంట్రీస్ లోనే ఆర్ డెవలపింగ్ కంట్రీస్ లోనే జరుగుతాయి. ఓకే, అది నీ పాయింట్. అది వెళ్ళే అంటే అట్లీస్ట్ నేను అనుకోవటం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో వెళ్ళే వాళ్ళు కూడా బలయ్యే వాళ్ళు కూడా నేను ఇందాక చెప్పిన వాళ్ళేమో అనేసి. నీకు ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ యాంగిల్ నుంచి నీకు వాడు హోప్ ఉంది అనుకుంటే, అగైన్ నేను జస్ట్ ఊరికే ర్యాండమ్ గా చెప్తున్నాను, ఇది కొరిలేట్ చేస్తున్నా. నీకు సిస్టమ్ అంతా బాగుంది, నేను ఎదిగి ఏదో అవ్వగలను అనే ఒక కాన్సెప్ట్ మైండ్ లో ఉన్నప్పుడు వాడు అది చేయగలడా అన్నది నా డౌట్ అనమాట. నీకు లైఫ్ లో ఆల్రెడీ ఒక హోప్ ఉంటే, స్వతహాగా ఒక హోప్ ఉంటే అది. పోయిందిరా సినిమా ఎట్లరా అంటే నేను ఎగిసి తన్నాను అనమాట గాల్లో. అంటే నాకు ఇప్పుడు తెలుసుకుంటే ఆడు నన్ను ధరనుకుంటూ వచ్చాడు, నేను లోపల దూరాక ఇంకా సేఫ్ కదా. రూబా సాంగ్ వచ్చినప్పుడు థియేటర్ లో లైట్లు వెలిగినాయి, మమ్మల్ని ఇద్దరిని వెతకడానికి. చిరంజీవి వేస్ట్, బాలకృష్ణ అనే బెస్ట్ అంటేనే లోపల రాణిస్తాడు అనమాట. నేను ఆవేశంగా అట్లే చెప్పలేసుకొని అమ్మ నేను చెప్పేది రాని చిరంజీవిని క్రిటిసైజ్ చేస్తానే ఏదో ఉన్నారు. నేను అంతా వీడియో అయిపోయిన తర్వాత ల్యాప్టాప్ నాది కాదు, వాడు బర ఇది నేను ల్యాప్టాప్ కి కాల్తా కొట్టా స్క్రీన్ పైన. మొన్న కూడా మెమరీలో వచ్చింది, ఫేస్బుక్ మెమరీలో ఆగస్ట్ లో. వాడు ఏమన్నాడో తెలియదు కానీ ఫస్ట్ మన మెయిన్ టాపిక్ ఎంత నువ్వు ఏంద్రా పౌలేగా నవ్వుతున్నావు, ఇంత అదే ఉంది. తర్వాత అనిపించింది అమ్మ 18, 20, 30 వచ్చినా కూడా గొర్రెన కొడుకులు ఉండనే ఉంటారు, ఏ పార్టీ